కాంగ్రెస్ పార్టీ హైందవ వ్యతిరేక భావజాలం, దేశ వ్యతిరేక భావజాలం పైన రాహుల్ గాంధీ గారి నుండి కింద షర్మిలారెడ్డి గారి వరకు ఇదే ఒక మోస పద్ధతిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఈ గతి పట్టింది. నిన్న షర్మిల గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో దళితవాడల్లో హైందవ ఆలయాలు, వెంకటేశ్వర ఆలయాలు నిర్మాణం చేస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేస్తే దాన్ని వీరు షర్మిల గారు తప్పుపడుతున్నారు. ఇది లౌకికవాదమా, ఇది ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తారా, దళితవాడలో మౌలిక వసతులు కల్పించండి, మీరు ఆలయాల నిర్మాణం ఎందుకు చేస్తారు? అసలు షర్మిల గారు మీకు అసలు ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, రాష్ట్రంలోని హైందవ ఆలయాలు నడిచేది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి కాదు కదా, హైందవ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కైంకర్యాల నుంచే కదా. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాదు కదా. దేవాలయాలు లౌకికవాద సంస్థలు ఎలా అయిపోయినాయి? దేవాలయాల్లో వచ్చేసిన విరాళాల ద్వారా ఆ దేవాలయాలు దళిత వాడల్లోనూ వేరే వాడల్లోనూ నిర్మాణం చేస్తారంటే మీకు వచ్చిన బాధ ఏంటి? దళిత వాడలో మౌలిక వసతులు కల్పన జరగాలంటే పన్నులు కడుతున్నాం కదా, ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర పన్నులు కడుతున్నాం, వాటి నుంచి నిర్మాణం చేస్తారు. హిందువుల యొక్క విరాళాలతోనే మౌలిక వసతులు చేయాలా? మరి మీరు పూజించే ఆచరించే మతంలో మరి మీ ఆయన గారు కూడా ప్రచారం చేస్తారు కదా మతానికి. మరి అక్కడ చర్చిల్లో వచ్చి తీసుకునే దశమ భాగానికి ఆ యొక్క నిధులతో మీరు ఎక్కడన్నా సరే ఏ దళిత వాడలోనూ మౌలిక వసతులు కల్పన చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారా మీరు? లేదా చర్చిలు వేరే చర్చిలు నిర్మాణం చేసుకుంటున్నారా? మీ యొక్క మత ప్రచారం మీరు చేసుకుంటున్నారా? లౌకికవాదం అంటే ఎవరి మతాన్ని ఆచరించడం, అంతేగాని ఒక మతంలో ఉన్నటువంటి నిధుల్ని తీసుకెళ్లి వేరే మతానికి చేయటం కాదు. ఇది మీ అన్న చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చర్చిలు నిర్మాణం చేశారు. ఆ రోజు మీరు ఏమైపోయారు? ఆ రోజు మీరు ఆడమ్మాయి, ఈరోజు మీరు ఈడమ్మాయి. మీ అన్నగారి ప్రభుత్వ హయాంలో హిందువుల మీద దాడులు జరిగినాయి, 250 పైచి ఆలయాల మీద దాడులు జరిగినాయి. ఆ రోజు ఏమైపోయారు మీరు? ఆ రోజు ప్రశ్నించిన లౌకికవాద ప్రభుత్వం ఏదని? ఈ రోజుకి ఈ క్షణంలో మీ కర్ణాటకలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైందవ ఆలయాల మీద సుంకాలు, పన్నులు విధిస్తున్నారు. ఆ పన్నులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వేరే మతస్థులకి. దీన్ని మీరు నిలదీసే దమ్ముందా మీకు? ఇలా అరకొర జ్ఞానంతో అయితే రాహుల్ గాంధీ గారి నుంచి సోనియా గాంధీ గారి నుంచి షర్మిలారెడ్డి గారి వరకు ఇదే మోస పద్ధతి. హైందవ వ్యతిరేకం, దేశ వ్యతిరేక విధానాలు. దీనివల్ల మీకే కాదు మీ పార్టీకి కూడా ఇప్పుడే కాదు 25 ఏళ్ల తర్వాత కూడా అధికారం రాదని గుర్తుపెట్టుకోండి.